హైపర్ న్యూస్ కి స్వాగతం. చెల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతలతో అందంగా అలంకరించారు. చెల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. నరసింహస్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు జై లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని నామస్మరణ చేస్తూ మాడ వీధుల్లో ఉత్సవంలో పాల్గొన్నారు. शुक्लपक्षे पौर्णम्यां शुभे दिने वासरः वासरस्तु सङ्गरणाम्याः भवदीपनामधेयस्य शान्तिनामधेयस्य सह कुटुम्बानां च बान्धवानां नारायण नारसिंहाय नमः ओम महासिंहाय नमः ओम सिंहाय नमः ओम महावराय नमः ओम सत्याय नमः ओम सत्याय नमः ओम प्रवचनाय नमः ओम शांतो ओम कराराय नमः ओम कराराय नमः ओम विगतनाय नमः ओम सिंहनाराय नमः ओम क्रोधात्मने नमः ओम विशाय नमः ओम विभवे नमः ओम भैरवाय नमः ओम विद्याय नमः ओम तमये नमः Goinda!
గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠం శ్రీ సాయి సత్సంగ నిలయంలో 17వ శ్రీచక్ర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ గానం చేసిన విజయదుర్గ స్తుతిరత్నం ఆడియోను విడుదల చేశారు. అనంతరం అమ్మవారికి 27 రకాల పంచామృత సహిత సుగంధ ద్రవ్యాలతో కనకాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ వేడుకల్లో సద్గురువులు శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు గురుదేవులు వారి యొక్క దివ్య అనుగ్రహంతో అనేక సుగంధ ద్రవ్యాలు అంటే అమ్మవారికి లలిత పరాపట్టానికి అమ్మవారి యొక్క ఆలేపన పూజ అంటాం. అంటే ఆవిడ చేసుకునేటటువంటి పూజా విధానాలలో యాగం తర్వాత మన గిరి గారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమం ఆ యాగం నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోలేండి. అలా హైదరాబాద్లో నేను పెట్టిన యాగాలతో ఇవాళ అనేక యాగాలు అక్కడ చేయడంలో మాత్రం నాకు సఫలీకృతం అవడంలో కారణభూతం మాత్రం గిరయ్య గారి. కీర్తనను అందించగలిగే స్థాయినిచ్చిన నా సద్గురువులు శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు వెదపాక గాడ్ గురుదేవుల గారికి నాకు ఈ ఉత్తమమైన జన్మనిచ్చి ఒక మంచి సంస్కారాన్ని అందించినటువంటి నా తల్లిదండ్రులకు శతకోటి పాద నమస్కారాలతో నాకు మళ్ళీ ఎవరు నీకు ఇచ్చేది ఉండదు, ముందే చేస్తే శుభం చెప్పేస్తాను. जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय माता जय माता जय माता जय माता మళ్ళీ వేస్తాను.
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా హోమం, బలిహరణ, పంచహారతులు సమర్పించారు. అనంతరం గరుడ వాహనంలో స్వామివారి పట్టణ పొరవీధుల్లోని ఊరేగారు. మహిళలు ప్రదర్శించిన కోలాటం భక్తులను ఆకట్టుకుంది. श्री श्रीदेवी भूदेवी समेत श्री श्री चन्नकेशव स्वामिनः अनुग्रहफलसिद्ध्यर्थगोत्रोद्भवस्य विजयम्म नामधेयस्य वेदव्यास नामधेयस्य सुरेखा नाम्न्याः धर्मपत्नी समेतस्य चरण कार्तिकेय नामधेयस्य श्रीहरि नामधेयस्य उल्लीलगोत्रोद्भवस्य विजय श्रीधर नामधेयस्य पावनी नाम्न्याः पवन साई कार्तिक नामधेयस्य ललिता श्रीगौरी नामधेयस्य सहकुटुम्बस्य सह कुटुंबस्य गोविल्द गोत्रोद्भवस्य राममोहन नामधेयस्य मोनिका नाम्न्याः धर्मपत्नी पूर्णाहुतिकालः ग्रहाचार्याः प्रकारेण यो वै नारायणस्याष्टाक्षरं पदमध्येति अनुभवभक्तिं ततो मृदत्वमश्नुते ततो मृदत्वमश्नुत इति
రావాలండి రండి తీసుకురండి ఎవరు ఇంకా చేయాలి మీరు అందుకోసం మా స్వార్థం కూడా మీ సేవలు చేయాలి నేను పల్లి పెట్టి తీసుకుంటాను అనుకుంటే పల్లి పెట్టి ఆ ప్రసాదం లేలు పండి श्रीहस्तिनाथाय देवनाथाय मंगलम नीलाचलनिवासाय नित्याय परमात्मने जगन्नाथाय
महिषीम् अखिल जगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्या अनन्यशरणः शरणमहं प्रपद्ये देववाच देवदेव గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష అలంకరణ అభిషేకం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రోహిణి మట్టం శ్రావణి దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महादेव हर जय बोलो शंकर भगवान की आदर्श आरोग्यदावरस्तु जमानस्याः पश्चिमानवदोष्याः यमकुमारन्नामदयस्याः यमनदां भीमलिंगेश्वर स्वामी तत्पुरुषाय महादेवाधीतन्नारद्रप्रदयादौ सुवर्णदेवमन्त्र हर हर नमः पार्वती सुतये हर हर महादेव हर जय बोलो शंकर भगवान की जय तत्पुरुषाय स्कंदपूर्वजः षोडशीतां नामानि प्रयश्नयावरि विद्यानं जन्माहिदर्वेहं संग्रामेतरपकारये సంతాన సాఫల్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న వయాసిస్ జననీ యాత్ర గూడూరు పట్టణానికి చేరుకుంది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంకు వయాసిస్ ఫెసిలిటీస్ జననీ యాత్ర చేరుకుంది. సంతాన సాఫల్యతపై పిల్లలు లేని తల్లిదండ్రులకు అవగాహన, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంపును రోటరీ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొడదల మునిగిరీష్ ప్రారంభించారు. వయాసిస్ ఫర్టిలిటీ హెడ్ డాక్టర్ పల్లవి మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా 4 రోజుల పాటు ఆంధ్ర తెలంగాణలో జననీ యాత్ర నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సంతానోత్పత్తి తగ్గడానికి ముఖ్య కారణం సరైన వయసులో వివాహం చేసుకోకపోవటం, ఉద్యోగరీత్యా ఆలస్యంగా పిల్లలను కనటం అని అన్నారు. సంతాన ఉత్పత్తిని పెంచేందుకు జననీ యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో రాజేష్, శశిధరు మరియు తిరుపతి బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నా స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మునిగిరీష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. సో ఇవాళ రోజుల్లో మనం చూసినట్లయితే ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సంతానం లేమి సమస్యతో బాధపడుతున్న కపుల్స్ మనము చాలా మందిని చూస్తున్నాం. ఇది వరకు ఇది వెస్ట్రన్ కంట్రీస్ లో అంటే పాశ్చాత్య కంట్రీస్ లో ఎక్కువగా కనిపించేది. కాకపోతే రైట్ నౌ ఇండియాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి యొక్క సెన్సస్ తీసినట్లయితే ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు బయటకి చెప్పినా చెప్పకపోయినా ఇంటర్నల్ గా చాలా సోషల్ స్టిగ్మాతో భయపడుతూ ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటి ఒక ప్రాబ్లం గురించి ఒక అవేర్నెస్ ని తీసుకురావడం కోసం వయాసిస్ ఫర్టిలిటీ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకుని మనము ఈ జననీ యాత్రని కండక్ట్ చేస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఏమవుతుంది అంటే భవిష్యత్తులో మన భారతదేశంలో యువత లేకపోతే బాల్యం యువత ఉండే కౌంట్ అనేది బాగా తగ్గిపోయే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఫర్టిలిటీ రేట్స్ ని పెంచడానికి గల అవకాశాలని వెతికి చూడాలి. ఈ ఫర్టిలిటీ డిక్రీజ్ అవడానికి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిది మనం మ్యారేజ్ చేసుకునే ఏజ్. ఒకప్పుడు మ్యారేజ్ చేసుకునే ఏజ్ 20-25 ఇయర్స్ లో ఉంటూ ఉంది.
కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ఏజ్ కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఏజ్ కానీ మోర్ దెన్ 30 years ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ వివిధ రంగాల్లో కెరియర్ ఓరియంటెడ్గా జాబ్ రిలేటెడ్గా వర్క్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల అండ్ మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఏజ్ అట్ మ్యారేజ్ అనేది పెరగడం వల్ల ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అదే కాకుండా మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. నిద్ర లేకపోవడం కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, జాబ్ ఇష్యూస్ వల్ల కానీ, ఇంట్లో కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్. ఫర్టిలిటీ సెంటర్ వారు, నేను ఇప్పుడే దీని గురించి తెలుసుకున్నా, నాకు తెలియదు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి క్లినికల్ హెడ్ అయినటువంటి డాక్టర్ పల్లవి గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే రాజేష్ గారు రీజనల్ పూర్తిగా సన్నద్ధమయ్యాం. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ కూడా దయచేసి మీ సంప్రదింపు టోకెన్. సో ఈ ఫర్టిలిటీ క్యాంప్ ని మీరందరూ వచ్చి ఫర్టిలిటీ రిజిస్ట్రేషన్ చేసుకుని కన్సల్టేషన్ తీసుకుని ఇది మీ వరకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి పోతాయి. మాకు కూడా లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయి అప్పుడు. సో ఎర్లీగా హాస్పిటల్కి వచ్చారంటే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. టాబ్లెట్స్తో కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఓన్లీ ఫ్యూ ఇంజెక్షన్స్తో కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి ఒక ఫర్టిలిటీ అవేర్నెస్ ని మనం గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. హారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పాలకాయన కొట్టి నీకు మొక్కల మొక్కి, పరమాన్నాగత నీకు పండుగలే చేసా. శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.